ఇంత ఎండలో యాళ్ళగాని ఏళ్ళలో ఒక్కదానివే వస్తున్నావు బిడ్డ. పైగా నీతో అల్లుడత్తలేడు, అత్త అస్తలేదు. ఏమైందే? అమ్మా తిరుమల, నువ్వు గిట్ల మౌనంగా ఉంటే నీ తండ్రి గుండా గుబులుతో రైలు ఇంజన్ లాగా పరిగెత్తుతుందమ్మా. బాపు, మా తేరు పోసిందే, అందుకే ఎవరితో చెప్పకుండా సప్పుడేక మన ఇంటికి వద్దన్నా. ఏందే బాపు, నా బిడ్డకు పెళ్లి చేసి పట్టుమని 3 నెలలు కూడా కాలేదు. నా అల్లునికి పర్మనెంట్ పని లేదు. గిప్పుడే ఏరు పోతే ఎట్లా బతుకుతారనే కంగారు పడతామనుకున్నా. కానీ ఇట్లా నవ్వుతానవేందే బాపు, చెప్పు. పిచ్చి తల్లి, నీకు అన్ని చెప్పుతా, ముందు బండెక్కు తల్లి. బాబు, నా కట్టని చెప్తే ఏదో ముచ్చడి చెప్తాను ఇక్కడ తీసుకొచ్చినావుగా బాబు, చెప్పే. బిడ్డ, నువ్వు చెప్పినవన్నీ వింటే నేనే కాదు బిడ్డ, లోకమంతా నవ్వుతారు బిడ్డ. ఏంది బాపు, నేను గింత రంది పడుతుంటే నువ్వు గట్ల నవ్వుతున్నావు? మరి లేకపోతే ఏంది బిడ్డ, వెనకటికి పొలం బండలేదని కొడవల్ని వారేసుకున్నదట నీ అట్లాంటిది. బాపు, రైతు పండించిన పంటకు సరైన ధర లేక గడ్డు కాలం వచ్చినట్టు నీ బిడ్డ సంసారం సముద్రంలో సాప పిల్ల లెక్క కొట్టుమిట్టాడుతుంటే నువ్వు ఇట్లా నవ్వుకుంటే సామెతలు చెప్తున్నావేందే? లేకపోతే ఏంది బిడ్డ, మీ అత్త ఏరు పోసిందని, ప్రపంచంలో ఎవరికి రాని కట్టం నీకే వచ్చిందని ఈ ఎండల పడి రాబడితివి. నా బిడ్డ ఒక్కతే వస్తానని నెత్తిన పెట్టుకొని ఊరేగింపల్నా? ఏంది బాపు, మా అత్త మామకున్నదే మేము ఒక్కలమాయే. ఇప్పుడు మాకు ఏరు పోసి మమ్మల్ని వాపేంత కట్టం ఏమొచ్చిందని? ఆగో, ఇప్పుడు దారిలోకి వచ్చినావు. అసలు ఏం జరిగిందో అక్కడ ఒక్క ముక్కలో చెప్పు. సరే బాపు, అసలు ఏం జరిగిందంటే, ఏదో చూడరాదు వచ్చింది అవురా 8-9 రకం అంటాను. అదే పని చేస్తాను. పొద్దున లేచి నేనే పని చేసుకుంటాను, ఊడ్చుకుంటాను, పోదవుకుంటాను. దానికి కొంచెం భయం చెప్తేంద్రా. అంటే నేను భయం చెప్తలేనా? అది నన్ను మాట్లాడకపోతే అంతే కాదు. ఇక అట్లానే సపరేట్గా కూర్చో. అవునే, నాకంటే ఛాయ్ అవ్వలేదు. మా అప్పల ముందంటే కాలు మీద కాలు వేసుకుని కాలు ఊపుకుంటే ఛాయ్ తాగుతానవా? నీకు షాయ్ బాగొద్దాను అనుకున్నా, కానీ నువ్వు ఈ నడమ మీ అమ్మ మాటలు పట్టుకొని బాగా ఎగురుతున్నావు కదా, అందుకే షాయ్ పోయలే. నువ్వు ఎప్పుడు మారుతావో ఏమో. అత్తగారింటి కాడ ఎట్లుండో తెలియదు, అవ్వగారింటి కాడ ఎట్లుండో తెలియదు. నీకు 2 చేతులు ఉన్నాయి కదా, నేను విడుకో. నన్ను ఎందుకు విడమంటున్నావు? ఇంకోసారి విడవను అనుకో, మంచిగా చెప్తానా? నీకు పని చేసి పెట్టడానికేనా? నా పని నాగేసుకోవడానికే శాస్త్రం. ఆగమ్మా ఆగు, రేపు పొద్దు వచ్చే వరకు నీకు ఏరు అయిపోతే నా పేరు మీ అత్తనే కాదనుకోవాలి. నీ కట్టం అనేటప్పుడు ఏడుదో నీకు తెలుస్తుంది. ఆగమ్మా. చూడుకోడరా, నీకు నాకు వెళ్ళదు. ఇలా ఏరు పోతా. నీ సరే నువ్వు అడగ తిను, నా సరే నేను అడగ తింటా.
అదే బాపు జరిగింది. సరే నాకు అర్థమైంది అమ్మా, ఇంటికైతే పోదాంపా. మీ అత్త ఏరువోసుడేందో, నువ్వు ఎవరికి చెప్పకుండా అచ్చుడేందో నువ్వు గమ్మతున్నావు బిడ్డ. ఇగో బాపు, నువ్వు గిట్లనే సూటిపోటి మాటలు ఇంట్లో పోయినాక అమ్మ అన్నల వదిన ముందు నువ్వు దెప్పి పొడిచినావనుకో, నేను ఎవ్వరికి చెప్పక చేయక ఎక్కడికన్నా పోయి నా బతుకుని బతుకుతా, ముందే చెప్తానా. చూడు బిడ్డ, నా ముందు బాధపడ్డట్టు అమ్మ ముందు బాధపడకు. ఇంత దానికి ఇంత చేస్తుంది. పద. ఏందండి పక్కూర్లో పని ఉన్నదని వెళ్ళి తిని తీసుకొచ్చినావు? ఏందే తిరుమల, మీ ఆయనతో నేను గొడవ పడొచ్చినావా? నిజం చెప్పు, ఏమైందే? ఏమండి, మీరు తిని తీసుకొచ్చిండ్రంటే నాకేదో భయం అవుతుంది. నువ్వు పిచ్చిదానివి, పక్క ఊరికి పని ఉందని పోయినా రాంగా బిడ్డను చూడబుద్దాయి తీసుకొచ్చిన. నువ్వేం కంగారు పడవు, బుద్ధిని తీసుకొని లోపలికి పో. నువ్వు ఇంట్లోకి పో బిడ్డ. శైలు, ఈ ఎండలకి పని ఏం చేస్తాను? ఎందుకో తిరుమల వచ్చింది, నాకు భయం అవుతుంది. అది నేను ఏది అడిగినా చెప్పది. దాన్ని కొద్దిగా నువ్వు మెల్లగా అడుగుపోవే. ఒక్కతే వచ్చిందా? నిన్న రాత్రి ఫోన్ మంచిగానే మాట్లాడిందా నాతోటి? ఎందుకు వచ్చిందో అడుగుదాం. నిర్మల, ఏమైందిరా? అన్నే రాలే, నువ్వు ఒక్కదాన్ని ఎందుకు వచ్చినావు? వదినే, పెళ్ళై 3 నెలలు కూడా కాలేదు. 3 నెలలకే మా అత్త నాకు ఏరు పోసింది. ఏరు అంటుకొని తినాలంటే నాకు భయం అవుతుంది వదినే. అందుకే నాకెటు అమ్మోళ్ళ ఇంటికి వచ్చిన. పిచ్చి పిల్ల, ఏరు పోసినందుకే ఇంత బాధపడతాను. అత్తమామ అమ్మకి ఏరు పోయలేదా? మేము మంచిగా బతుకుతలేమా? ఏరు పోసినంత మాత్రాన మనం ఏదో ఎడబాసినట్టు కాదు. కష్ట సుఖాలు తెలియడం కోసమే ఏరు పోతారు. నువ్వు ఇంత రంది పడకు. ఏందే తిరుమల, ఏం పోసిందా మీ అత్త? 3 నెలలకి అంత బరువైనవా నువ్వు? నీకు పెళ్లిలో ఏం తక్కువ చేసినామని మీ అత్తని అడుగుదాం. నువ్వేం బాధపడకు. ఏ ఆగుదమ్మా మీరోటి. ఆమెదో బాధ నచ్చిందంటే సర్దు చెప్పాల్సింది. మీరే ఇంకా తీసుకొస్తే ఎట్లా చెప్పు? శైలు, ఒక ఫోన్ వస్తుంది, తెద్దురా. హలో అమ్మా. అబ్బా నేను ఇప్పుడు రానే. మొన్న ఎయిర్ పోసిన కాడ నుంచి ఈయన పనికి పోతాడు. ఈయనకి ఇంత టిఫిన్ పెట్టాలి కదా. అబ్బా మా మామయ్యకు ఆరోగ్యం మంచిగా లేదే. నేను గోళీలు ఇస్తే కానీ వేసుకోడు. సరే అమ్మా, నాకు వీలు కాదు కానీ తర్వాత ఎప్పుడన్నా అత్త తీయే. అబ్బా ఆయన నేను రోజు కలిసి వస్తాను తీయే. మాడ్బిడ్డ వచ్చింది, కాసేపు మాట్లాడతా ఉండరాదే. ఏంది వదినా, మీ అమ్మలు రమ్మన్నా కూడా పోతలేవు? మీ అమ్మలంటే ఇష్టం లేదా, లేకపోతే మీ అమ్మ మీద ప్రేమ లేదా? గంత మంచి పిలిచినా పోతలేవు? అమ్మగారి ఇల్లు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు పిల్ల? అమ్మ మీద ప్రేమ లేకుంటుంటారా? పెళ్ళైనా ఏ ఆడదానికైనా బరువు బాధ్యత పెరగడానికే అత్తమామ ఇల్లు ఫస్ట్, తర్వాతే అమ్మగారి ఇల్లు. ఎప్పుడు వచ్చినవే? బావ రాలేదా? ఏరు పోసి ఎలగొట్టిండ్రట. ఇంకా బావాట బావా. మీ బాపు నాడుకు చెప్తాడు. ఏందే బాబు, అమ్మ అన్నది నిజమేనా?
ఇంత కట్నం పోసినాం ఒక్కడే కొడుకన్నాడు నా చెల్లెని ఏర్పడతారా వాళ్ళ సంగతి ఏదో చూద్దాంపా అడుగుదాంపా. అరే నీకు పోయలేదా ఏం పోయలేదా? అతనే చెల్లెకి పోసిండ్రు. ఏం మాట్లాడుతున్నారా? చెల్లెనే చెప్పక చేయకుండా చేసింది. మనమే తప్పులో పడ్డాం. నువ్వు ఇంకా అలానే వెనకేసుకొస్తానవా? చెల్లెకే వెనక ఏమైతే చెప్పాల్సినావు ఏర్పోతే అచ్చిడున్నావు ఒక మాట నీ చెప్పు అయ్యా పొద్దుస్తుంది ఆగమాగం తిరుగుతానా. సరే అవ్వకంటే చెప్పలే మొగని నేను, నాకన్నా మాట చెప్పానా లేదా? నీకని చెప్తుంది అంత భయం ఉందా పెళ్ళానికి? అక్క, నా బిడ్డ తెలుసో తెలియక నీకు చెప్పకుండా వచ్చింది. పెద్ద మనసుతోటి అది తప్పుగా భావించుకోక క్షమించక్క. వదినా నా బిడ్డ నీ చేతిలో పెట్టినప్పుడు నీ బిడ్డ కదా, ఏదైనా పొరపాటు ఉంటే క్షమించు. తిరుమలని ఏమనకు పెద్దమ్మ, ఏదో చిన్న పిల్ల. బావా మా చెల్లి ఏదైనా తప్పు చేస్తే మనసులో పెట్టుకోకు బావా. మీ అందరిది తప్పు కాదు, నాదే తప్పు. ఏం తెలియని పిల్లకు 3 నెలల్లో ఏరు పోసుడు. ఏమంటావురా? నాది కూడా తప్పే. తెలుసో తెలియక ఇన్ని రోజులు ఆమెను అర్థం చేసుకోలేదు. ఇప్పటి నుంచి నేను బాగానే చూసుకుంటాను. పెద్దమ్మ